హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలోని రాజవంశాలు వారి పాలనా కాలం వరుస క్రమంలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాకపోతే ఇటీవల జరుగుతున్న టీఎస్ఎల్, పీఆర్బీ, ఎస్ఐ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో జతపరచండి రూపంలో ఇలాంటి బిట్స్ వస్తున్నాయి. పాలనా కాలం వరుస క్రమంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, శాతవాహనులు క్రీస్తు పూర్వం 220 సంవత్సరం నుండి క్రీస్తు శకం 225 సంవత్సరం వరకు పాలించారు. తర్వాత ఈశ్వకులు క్రీస్తు శకం 220 సంవత్సరం నుండి 300 సంవత్సరాల వరకు పాలించడం జరిగింది. తర్వాత విష్ణు కుండినులు క్రీస్తు శకం 358 సంవత్సరం నుండి 569 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. తర్వాత వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం 750 సంవత్సరం నుండి 973 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. తర్వాత ముదిగొండ చాళుక్యులు క్రీస్తు శకం 850 సంవత్సరం నుండి 1200 సంవత్సరాల వరకు పాలించడం జరిగింది. తరువాత కాకతీయుల విషయానికి వస్తే సామంత కాకతీయులు క్రీస్తు శకం 956 సంవత్సరం నుండి 1162 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. తర్వాత స్వతంత్ర కాకతీయులు క్రీస్తు శకం 1163 సంవత్సరం నుండి 1323 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. తర్వాత ముస్నూరి నాయకులు క్రీస్తు శకం 1325 సంవత్సరం నుండి 1368 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. తర్వాత వేముల నాయకులు క్రీస్తు శకం 1325 సంవత్సరం నుండి 1475 సంవత్సరం వరకు పాలించారు. తరువాత కుతుబ్ షాహీలు క్రీస్తు శకం 1118 సంవత్సరం నుండి 1687 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆసఫ్ జాహీలు క్రీస్తు శకం 1724 సంవత్సరం నుండి 1948 సంవత్సరం వరకు పాలించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ను పొందడానికి నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.